నాకు లవ్ స్టోరీస్ అంటే పెద్దగా నాకు నచ్చవు. ఎందుకో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మూవీ గురించి చాలామంది లైక్ మూవీ బావుంది, చూడొచ్చు, లైక్ చూడండి డెఫినిట్‌గా బావుంది అని చెప్పారు. అప్పటికి నాకు మూవీ అనేది లైక్ ఎందుకు లవ్ స్టోరీలు మనకంత నచ్చవు కదా అనుకున్నా. బట్ కొన్ని సీన్స్ వాళ్ళు ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి చాలామంది థియేటర్‌లో రికార్డ్ చేసి పెట్టారు కదా! సో, పెట్టేసరికి నాకేంటంటే అరే! అంతగా ఏముందిరా ఈ మూవీలో అని చెప్పేసి ఈ మూవీ అనేది చూసా. సో, అదే 'తేరే ఇష్క్ మే' యాక్టెడ్ బై ధనుష్, ఇంకా ప్రకాష్ రాజ్, కృతి సనన్, డైరెక్టెడ్ బై ఆనంద్ ఎల్ రాయ్. ఆనంద్ ఎల్ రాయ్ ప్రీవియస్ మూవీ వచ్చేసి నాకు తెలిసి ధనుష్‌తో 'రాంచనా' మూవీ చేశారు. ముందు చెప్పినట్టుగానే నాకు లవ్ స్టోరీలు నచ్చవు. సో, బట్ మూవీ అనేది చూసాను నేను. సో, మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మాత్రం గుడ్, మూవీ బావుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లవ్ స్టోరీలు అంటే బాగా ఇష్టం, నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం బ్రో, నాకు మంచి అనిపిస్తుంది లవ్ స్టోరీలు అని ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ మూవీ అనేది మీకు నచ్చుతది. వీళ్ళ కాంబినేషన్‌లో లైక్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో ప్లస్ ధనుష్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ముందొచ్చిన 'రాంజనా' మూవీ అయితే నేను చూడలేదు. బట్ కమింగ్ టు దిస్ మూవీ, నాకు ఈ మూవీ చూసినాక మాత్రం నాకు బానే అనిపించింది. లైక్ పోర్షన్ వైస్ కొన్ని బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అంత లైక్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో వాళ్ళు కొత్తగా జాయిన్ అయినప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి. సో, అంటే లైక్ స్టార్టింగ్ అంత గ్రిప్పింగ్ ఏమి అనిపియలే. సో, ఫస్ట్ హాఫ్ అలా స్లోగా వెళ్ళిపోయింది. బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్ వచ్చేసి మాత్రం ఎమోషన్స్ మాత్రం పీక్‌లో ఉంటాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రకాష్ రాజ్‌ది లైక్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. ప్రకాష్ రాజ్ మీరు ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూసుకున్నా కానీ చాలా మంచి యాక్టర్ అతను. ఈ మూవీలో మాత్రం వన్ ఆఫ్ ద స్పెషల్ సీన్ లైక్ ఒక సీన్ ఉంటుంది. ధనుష్‌ని సమ్ హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళు లైక్ పోలీసుల వాళ్ళు అప్పగించినప్పుడు లైక్ పోలీస్ స్టేషన్ నుంచి ఇట్లా ఇడిపియడానికి అప్పుడు ప్రకాష్ రాజ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. సో, అప్పుడు సీన్ పడుతుంది. నిజంగా లిటరల్లీ నేను చెప్తున్నాను బ్రదర్. నేను ఆ సీన్ చూసినాక మాత్రం నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నువ్వు యూట్యూబ్‌లో ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నావు అని చాలామంది అనుకుంటారు కావచ్చు. లేదు, మీరు చూడండి. నేను చూసిన తర్వాతే నేను చెప్తున్నా ఈ మాట. ఓకే. సో, ఆ పర్ఫార్మెన్స్‌కి మాత్రం కళ్ళల్లో నాకు నీళ్ళు తిరిగాయి. ఓకే. సో, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ధనుష్ గురించి మనం యాక్టింగ్‌లో స్పెషల్‌గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధనుష్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. అతను చేయని క్యారెక్టర్స్ ఏంటి? ఇప్పుడు మనం అతను మూవీ కోసం అతను కేటాయించే టైం అసలు చూస్తే మాత్రం నిజంగా షాక్ అనిపిస్తుంది నాకు తెలుసా? ఇదే ఇయర్‌లో ఆ పర్సన్ 'జాబిలమ్మ నీకు అంత కోపం' అని చెప్పేసి మూవీ ఒకటి డైరెక్ట్ చేశారు. ఇంకా 'కుబేరా' మూవీలో యాక్ట్ చేశారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు 'తేరే ఇష్క్ మే' అని చెప్పేసి ఈ మూవీలో యాక్ట్ చేశారు. సో, మళ్ళీ ఇంకా వేరే మూవీస్‌లో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడు. సో, ఇంత టైమ్ స్కెడ్యూల్ అసలు ఏ విధంగా చేస్తున్నాడనేది నాకు అర్థమైతలేదు. ఈ మూవీ విషయానికి వచ్చేసి మాత్రం యాక్టింగ్ చెప్తున్నాను కదా! ఒక రేంజ్‌లో యాక్ట్ చేశాడు. ఇంకా కృతి సనన్ గురించి కూడా లైక్ కృతి సనన్ కూడా బానే చేసింది. ఇంకా ఎస్పెషల్లీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. కొన్ని పాటలుంటాయి. 'తేరే ఇష్క్ మే' అని చెప్పేసి టైటిల్ ట్రాక్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఒక సాంగ్ వస్తది. స్పాయిలర్ ఇస్తున్నానని తప్పుగా తీసుకోకండి. బట్ ఉన్నది చెప్తున్నాను నేను. అప్పుడు ఒక సాంగ్ వస్తది. సో, 'ఆవారా' అని చెప్పేసి సాంగ్ ఉంటదది. సో, అది కూడా సాంగ్ బావుంటది. సో, చూడండి. డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్. అతనికి ఎమోషన్స్ ఏ విధంగా తీయాలని చెప్పేసి కరెక్ట్ తెలుసు. చాలా మంచిగా ఎమోషనల్ ఆ డ్రామా ఏదైతే ఉందో, ఈ మూవీ వచ్చేసి యాక్షన్ మూవీ అయితే కాదు. ఇది ఒక లవ్ డ్రామా. సో, ఆ యొక్క డ్రామా ఏదైతే ఉందో ఆ యొక్క ఎమోషన్ కావచ్చు, డ్రామా కావచ్చు మాత్రం కరెక్ట్‌గా చూయించాడు. ఏ సీన్‌లో డ్రామా పడాలి, ఎక్కడ ఎమోషన్‌ని క్యాప్చర్ చేయాలి, ఏ విధంగా చూపించాలని చెప్పేసి ఆ పర్సన్‌కి చాలా మంచిగా తెలిసినట్టుంది. అందుకోసం చాలా బాగా చూపించాడు. నెగెటివ్స్ అంటే జస్ట్ ఎయిర్ ఫోర్స్ సీన్స్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్‌వి. సో, ఆ ఎయిర్ ఫోర్స్ సీన్స్ కొన్ని సీజీఐ ఇంకా కొద్దిగా బెటర్ చేసుంటే బాగుండే అని నాకనిపించింది. అదొకటే. మిగతాదంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్‌లో మాత్రం ధనుష్, కృతి సనన్, ప్రకాష్ రాజ్ చింపేశారు యాక్టింగ్. సో, మూవీ మీద ఇదైతే నా ఒపీనియన్. మూవీ ఇంకా థియేటర్‌లో రన్ అవుతుంది. సో, ప్లీజ్ గో అండ్ వాచ్. లేదు థియేటర్‌లో మూవీ రన్ అయ్యి లైక్ మూవీకి వెళ్ళి చూసేంత ఓపిక నాకు లేదురా నాయనా అని చెప్పేసి ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇది వీడియో. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో అనేది ఒకవేళ మీకు నచ్చితే ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పటి వరకు ఉంటా. బాయ్.